నమస్కారం వార్తలకి స్వాగతం నా పేరు రవి ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు వర్షాల సన్నద్ధతపై గ్రేటర్ హైదరాబాద్ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సహాయక చర్యల కోసం మాన్సూన్ ఎమర్జెన్సీ టీంతో సన్నద్ధంగా ఉండాలని ఆదేశం బనకచెర్ల ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నామన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాజెక్టును అడ్డుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని వెల్లడి ఖమ్మం జిల్లా ములుగుమాడులో భూభారతి సర్వే సదస్సులు ప్రారంభించిన మంత్రులు ఆధార్ తరహాలో భూములకు త్వరలో భూధార్ తీసుకొస్తామని మంత్రి పొంగులేటి పునరుద్ఘాటన అసైన్డ్ భూములను సర్వే చేసి అర్హులకు పంపిణీ చేయనున్నట్లు బట్టి విక్రమార్క వెల్లడి అస్సాం సిక్కిం మణిపూర్ రాష్ట్రాల వరద పరిస్థితిపై ప్రధాని మోదీ ఆరా కేంద్రం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయని ప్రధాని హామీ ఉగ్రవాదం పడక కింద భారత్ ఉండబోదన్న సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ న్యూక్లియర్ బ్లాక్మెయిల్ను భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని స్పష్టీకరణ రాష్ట్రంలో 2 రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇక వివరాలు వర్షాకాల సన్నద్ధతపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని 4 విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వాతావరణ శాఖ సూచనలకు అనుగుణంగా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. వర్షాలు పడినప్పుడు హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఇతర సమస్యలు తలెత్తకుండా పోలీస్, ట్రాఫిక్, హైడ్రా, జీహెచ్ఎంసీ విభాగాలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ 24 గంటలు అందుబాటులో ఉండాలన్నారు. వర్షాలు వరదలకు సంబంధించి కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మానిటరింగ్ చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్నారు. హార్వెస్టింగ్ వెల్స్లోకి చేరే వర్షపు నీటిని ఆటోమేటిక్గా పంపులతో బయటకు పంపించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, హెచ్ఎండిఏ అధికారులతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించి తలపెట్టిన బనకచెర్ల ప్రాజెక్టును తాము వ్యతిరేకిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోబోబని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సముద్రంలో కలిసే నీళ్లే వాడుకుంటామని ఏపీ నేతలు ఎలా చెబుతారని ప్రశ్నించారు. ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ బనకచెర్లను అడ్డుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్కు లేఖలు రాశామన్నారు. ఈ అంశంపై కేంద్ర మంత్రితో నేరుగా మాట్లాడామని చెప్పారు. ప్రాజెక్టును అడ్డుకోవాలని కేంద్రాన్ని కోరటం జరిగిందన్నారు. తెలంగాణ అభ్యంతరాలను కేంద్రానికి తెలియజేశామని ఈ అంశంపై సరైన సమయంలో స్పందిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహితంగా చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. తెలంగాణలో ఎవరూ ప్లాస్టిక్ వాడొద్దని, పర్యావరణాన్ని నష్టపరచొద్దని మంత్రి కోరారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2025 సందర్భంగా ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయటం అనే థీమ్తో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి రూపొందించిన పోస్టర్లను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ పర్యావరణం, వన్యప్రాణులు, మానవ ఆరోగ్యంపై ప్లాస్టిక్ కాలుష్యం వల్ల కలిగే హానికరమైన ప్రభావాల గురించి అవగాహన పెంచడం లక్ష్యంగా పోస్టర్లతో అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. స్థిరమైన పద్ధతులను అవలంబించడం, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, రీసైక్లింగ్ చేయడం, సరైన వ్యర్థాల నిర్వహణ అవసరాన్ని మంత్రి నొక్కి చెప్పారు. పోస్టర్ విడుదల కార్యక్రమంలో టీజీపీసీబీ మెంబర్ సెక్రటరీ గుగులోత్ రవి తదితర అధికారులు పాల్గొన్నారు. పౌరులకు ఆధార్ లాగే భూములకు త్వరలో భూధార్ తీసుకొస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించి భూములను సర్వే చేయిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి చట్టం కింద పైలట్ సర్వేలు ఇవాళ నుంచి ప్రారంభమయ్యాయి. ఖమ్మం జిల్లా మదిర నియోజకవర్గం ములుగుమాడు గ్రామంలో పైలట్ సర్వేను ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి మంత్రి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ భూ సమస్యలను గ్రామస్థాయిలోనే పరిష్కరించే ఉద్దేశంతో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. అన్ని రెవెన్యూ గ్రామాలకు తహసీల్దార్ నేతృత్వంలోనే అధికారుల బృందం ప్రజల వద్దకే వెళ్లి కొత్త రెవెన్యూ చట్టంపై అవగాహన కల్పించడంతో పాటు భూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు. ఈ చట్టాన్ని అమలు చేయాలని చిత్తశుద్ధితో ఈ చట్టం మీ చుట్టంలాగా మీ దగ్గరికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి మీకు పంపించడం జరిగింది.
ఏ ధరణితోనైతే తెలంగాణ రాష్ట్ర ప్రజలు భూములున్న ఆసాములు అభద్రతకు లోనై నిద్రపోని రాత్రులు గడిపిన ప్రతి ఒక్కరికి పూర్తి భద్రత కల్పించే విధంగా, స్వతంత్రం కల్పించే విధంగా ఆగస్టు 15వ తారీఖు నాటికి మీ భూమి సమస్యలని ఈ భూభారతి చట్టం మన ప్రజా ప్రభుత్వం ద్వారా తీసుకొచ్చిన చట్టం ద్వారా మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతున్నాయి. ఈ చట్టం ద్వారా శాశ్వతంగా ఇక నా రైతు ఆ భూమితోటి అనుబంధం శాశ్వతంగా ఉంటుందని చెప్పి ఈనాడు భావిస్తున్నారు. అందుకని దీనికి కూడా టైం బౌండ్ పెట్టి ఈ పైలట్ ప్రాజెక్ట్ లో వచ్చేటటువంటి కష్ట నష్టాలని బేరీ చేసుకొని అతి త్వరలో తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఈ భూ సమస్యల నుంచి శాశ్వత పరిష్కారం కోసమే ఈ భూభారతి అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. రైతులకు ఎంతో ఉపయోగపడేలా భూభారతి చట్టాన్ని రూపకల్పన చేశామని డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క చెప్పారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం ములుగుమాడులో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో మాట్లాడుతూ అత్యంత పారదర్శకంగా భూభారతి చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. కొత్త చట్టాలపై రైతులకు అవగాహన కల్పిస్తూ సదస్సులో నిర్వహిస్తున్నామని తెలిపారు. రైతుల భూములు సర్వే చేయించి సంపూర్ణంగా సరిహద్దును గుర్తించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయటమే భూభారతి చట్టం లక్ష్యమని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి చట్టం రైతుల హక్కులను కాలరాసిందని ఆరోపించారు. అసైన్డ్ భూములను విచారించి అర్హులైన వారికి భూపట్టాలు పంపిణీ చేస్తామని మల్లుబట్టి విక్రమార్క తెలిపారు. సుదీర్ఘమైనటువంటి కసరత్తు తర్వాత ప్రజలకి పనికొచ్చేటువంటి ఒక గొప్ప చట్టాన్ని, మరొక చట్టాన్ని 2025 భూభారతి చట్టాన్ని తీసుకొని వచ్చారు. ప్రజలందరికీ అత్యంత పారదర్శకంగా ఉండేటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి చట్టమే ఈనాటి భూభారతి 2025 రెవెన్యూ చట్టం. ఇది చరిత్రలో నిలిచిపోయేటటువంటి చట్టం. అది రెవెన్యూ శాఖ మంత్రులు మన జిల్లా వాసి ఈ చట్టాన్ని తీసుకురావటం మన జిల్లాకు కూడా గర్వకారణం. భారీ వర్షాలతో అతలాకుతలమైన ఈశాన్య రాష్ట్రాలకు కేంద్రం అన్ని విధాలా సహాయం అందిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ఈరోజు అస్సాం, సిక్కిం, మణిపూర్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మణిపూర్ గవర్నర్ అజయ్ భల్లాతో ప్రధానమంత్రి ఫోన్లో మాట్లాడారు. ఈశాన్య రాష్ట్రాల్లో వరద పరిస్థితిపై ఆరా తీశారు. కేంద్రం నుంచి అన్ని రకాల సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు ప్రధాని. గత కొన్ని రోజులుగా అస్సాం, సిక్కిం, మణిపూర్, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు, వరదలతో బ్రహ్మపుత్ర, పచ్నోయ్, కుసియారా వంటి ప్రధాన నదుల్లో నీటి మట్టం ప్రమాద స్థాయిని దాటంపై మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా తెలియజేశారు. కేంద్రం నుంచి పూర్తి సహకారం, సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు సహాయ సహకారాలు అందిస్తామని మోదీ హామీ ఇచ్చినట్లు తెలిపారు. మరోవైపు మణిపూర్లోని ఇంఫాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో భారత సైన్యం, అస్సాం రైఫిల్స్ సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ జల్ రహిత్ 2 కొనసాగుతోంది. గత 3 రోజుల్లో ఇంఫాల్ తూర్పు, పశ్చిమ జిల్లాలో 1000 మందికి పైగా వరద బాధితుల్ని రక్షించారు. పెహల్గాం ఘటనకు ముందు భారత్ హిందువులపై పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ విషం చిమ్మారని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ పేర్కొన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇస్తోందని, ఇక్కడ రక్తపాతం సృష్టించడమే వారి విధానమని మండిపడ్డారు. భవిష్యత్తు యుద్ధాలు, యుద్ధ క్షేత్రాలపై పూణేలోని సావిత్రిబాయి పూలే యూనివర్సిటీలో ప్రసంగించిన సిడిఎస్ జనరల్ చౌహాన్ అంతర్జాతీయంగా సంఘర్షణల స్వభావం, పెరుగుతున్న సాంకేతిక ముప్పు, భారత్ సుదీర్ఘకాలంగా ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్న తీరును వివరించారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూర్ను ప్రస్తావిస్తూ నష్టాలు ముఖ్యం కాదని, తుది ఫలితం ఏంటన్నదే ముఖ్యమన్నారు. ఆపరేషన్ సింధూర్లో పాక్ దేశానికి చెందిన రాడార్లు, విమానాలు ఎన్ని ధ్వంసమయ్యాయో త్వరలోనే వివరాలు ప్రకటిస్తామని తెలిపారు. పెహల్గాం దాడి లాంటి ఉగ్రదాడులను భారత్ సహించదని మరోసారి స్పష్టం చేశారు. న్యూక్లియర్ బ్లాక్మెయిల్ను భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని సిడిఎస్ అన్నారు. This state-sponsored terrorism from Pakistan had to stop, and Pakistan should not be able to hold hostage India to terror activities. And of course, it was also said that India is not going to live under the shadow of terror and neither nuclear blackmail. You know, and then also this decision that we need to, since we have laid down a limit, we must act decisively. That of course comes out as a natural fallout of this. But there was also a desire in the government that actually it's not getting hyphenated with Pakistan.
ఢిల్లీలో రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ సిడిఆర్ఐ ప్రధాన కార్యాలయం కొత్త భవనాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీతారామన్ మాట్లాడుతూ సిఆర్ఐ దేశ ఆర్థిక సరిహద్దులను కాపాడే కీలక సంస్థ అని అన్నారు. అక్రమ రవాణా, మాదక ద్రవ్యాల వ్యాపారం, చట్టవిరుద్ధ వాణిజ్యం వంటి బెదిరింపుల నుంచి దేశాన్ని రక్షించడంలో డిఆర్ఐ కీలక పాత్ర పోషిస్తుందని సీతారామన్ కొనియాడారు. DRI's role in national security and economic integrity. You are the key guardians of our national economic frontier. The list of the jobs that you have to do have all been very well highlighted, whether it is a question of smuggling or drugs trafficking, illicit trade, and any such threat. It is you who are going to be in the frontier and make sure that the nation is safe. And as we register and record, there are clearly many more happening which goes unnoticed. Global agencies are doing such nefarious activities. ఆపరేషన్ సింధూర్పై పార్లమెంట్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని ఇండీ కూటమి కేంద్రాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు కూటమి నేతలు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈ వినతి పత్రంపై కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం సహా 16 పార్టీల నేతలు సంతకాలు చేశారు. ఇండీ కూటమి నేతలు ఈరోజు ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కాంగ్రెస్, టీఎంసీ, ఆర్జేడీ, సమాజ్వాదీ పార్టీ, శివసేన, యూపీటీ నేతలు హాజరయ్యారు. కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్, టీఎంసీ నుంచి డెరెక్ ఓబ్రియాన్, సమాజ్ పార్టీ నుంచి రామ్ గోపాల్ యాదవ్, ఆర్జేడీ నుంచి మనోజ్ ఝా, శివసేన, యూపీటీ నుంచి సంజయ్ రౌత్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం అనంతరం శివసేన, యూపీటీ పార్టీ నేత సంజయ్ రౌత్ మాట్లాడుతూ 16 ప్రతిపక్ష పార్టీల నేతలు సంతకాలు చేసిన లేఖను ప్రధాని మోదీకి పంపామని తెలిపారు. పర్యాటక రంగానికి ఊతమిచ్చేందుకే హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించామని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి మంత్రి హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. పోటీల నిర్వహణకు ప్రభుత్వం తరఫున కేవలం 51 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశామని వెల్లడించారు. గత ప్రభుత్వ పాలనలో టూరిజం ప్రచారానికే 115 కోట్లకు పైగా ఖర్చు చేశారని మంత్రి ఆరోపించారు. మిస్ వరల్డ్ పోటీలపై బీఆర్ఎస్ అసత్య ప్రచారానికి తెరలేపిందన్నారు. మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించడానికి ఎన్నో దేశాలు, రాష్ట్రాలు పోటీ పడినప్పటికీ హైదరాబాద్కు ఈ అవకాశం దక్కిందన్నారు. ఇంతటి ఘనత దక్కినందుకు ఆనందించాల్సింది పోయి ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేయడం తగదని బీఆర్ఎస్కు సూచించారు. మిస్ వరల్డ్ పోటీలతో తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ప్రపంచ స్థాయిలో పెరిగిందని మంత్రి జూపల్లి తెలిపారు. ఇప్పుడు ప్రకటనలు. గుడ్ గర్ల్. సాలరీ పడిందా? మరిప్పుడు కొత్త కమ్మలా? కాదు, ముందుగా పొదుపు, ముందుగా కమ్మలు. ఇదిగోండి. ప్రతి నెలా కొంత పొదుపు చేయండి, కొంత పెట్టుబడి పెట్టండి, ఇంకొంత ఎమర్జెన్సీ కోసం దాచుకోండి. దీనివల్ల టెన్షన్ ఫ్రీగా ఉంటారు. మరి ఆ కమ్మలు వెళ్తావా లేదా ఇంజెక్షన్ ఇవ్వనా? ఆర్బీఐ అంటోంది, పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. వార్తలకు పునఃస్వాగతం. సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంలోని పలు బస్తీల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు పర్యటించారు. ఈ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీరు, విద్యుత్, కమ్యూనిటీ హాళ్లు, రోడ్లు, డ్రైనేజీ లాంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. జూబ్లీహిల్స్, వెంగళరావు నగర్ ప్రాంతాల్లోని పౌర సంఘాల ప్రతినిధులు, వివిధ బస్తీ వాసులతో కిషన్ రెడ్డి సమావేశమై సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ విశ్వనగరంగా చెప్పుకునే హైదరాబాద్లో కాలిపోయిన వీధి లైట్ల స్థానంలో కొత్త లైట్లను కూడా సమయానికి అమర్చలేకపోతున్నారని అన్నారు. బంజారా హిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్, దానికి అనుసంధానించబడిన కాలనీల్లోని సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేయడం లేదన్నారు. నగరంలో మౌలిక సదుపాయాలను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆరోపించారు. వీధి లైట్ల కోసం కూడా గత 6-7 నెలలుగా వీధి లైట్లు లేకుండా ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. అధికారులు స్టాక్ లేదు, లేక డబ్బులు లేవు కాబట్టి నిధులు టెండర్ వేశాము, ఇంకా టెండర్ ఓపెన్ కాలేదు, సప్లై కాలేదు. ఇట్లా 6-7 నెలల నుంచి ఈ రకంగానే మాట మారుస్తున్నారు తప్ప వీధి లైట్ల సరఫరా లేదు.
ఆ విషయం కూడా ఈరోజు వెంగళరావు నగర్ కాలనీలో వాళ్ళు చెప్పడం జరిగింది. 70-80% ఇక్కడ వీధి లైట్లు వెలగడం లేదని చెప్పడం జరిగింది. కాబట్టి నేను ప్రభుత్వాన్ని, కమిషనర్ గారిని, అదేవిధంగా చీఫ్ సెక్రటరీని కోరుతా ఉన్నాను, వెంటనే ఈ విషయం పైన దృష్టి కేంద్రీకరించి మౌలిక వసతులు ఏవైతున్నాయో వాటిని కల్పించేటువంటి ప్రయత్నించాలి. గాంధీ భవన్లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమాన్ని రేపటి నుంచి పునఃప్రారంభించాలని పీసీసీ నిర్ణయించింది. రేపు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు. ప్రజాపాలనలో భాగంగా మంత్రులతో ముఖాముఖి కార్యక్రమాన్ని 2024లో టీపీసీసీ ప్రారంభించింది. అయితే అనివార్య కారణాల వల్ల వాయిదా పడిన ఈ కార్యక్రమాన్ని పీసీసీ చీఫ్ చొరవతో రేపటి నుంచి తిరిగి ప్రారంభించనున్నట్లు పార్టీ తెలిపింది. మరోవైపు మరో కార్యక్రమానికి పీసీసీ శ్రీకారం చుట్టింది. ఈ నెల 10 నుంచి గాంధీ భవన్లో ప్రజలకు ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉంటారని తెలిపింది. ఇప్పటి వరకు మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తుండగా తాజాగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సూచన మేరకు ప్రతిరోజు 2 ప్రజాప్రతినిధులు గాంధీ భవన్లో అందుబాటులో ఉండేలా కార్యక్రమాన్ని రూపొందించారు. వీరు ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు స్వీకరించి వాటి పరిష్కారానికి కృషి చేస్తారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని ఆల్వాల్, కుషాయిగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మహతి ఫౌండేషన్ సహకారంతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అందించిన క్యాన్సర్ పరీక్షా పరికరాలను ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ టెక్నాలజీ పెరిగినప్పటికీ క్యాన్సర్ మరణాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ బస్తీలోని పేదల బాధలను కూడా గమనించాలని, వారికి సహాయం చేయాలని పిలుపునిచ్చారు. మేడ్చల్ జిల్లా ఆసుపత్రుల్లో అవసరమైన సౌకర్యాల జాబితాను అధికారులు సిద్ధం చేయాలని సూచించారు. ఆసుపత్రిలో సౌకర్యాలు మెరుగుపరిచేందుకు తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు ఈటెల రాజేందర్. సర్వైకల్ క్యాన్సర్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, ఇలా ఆ క్యాన్సర్ని ఎర్లీగా డిటెక్ట్ చేయాలన్నటువంటి దాంతో ఐఓసి వాళ్ళ సహకారంతో సిఎస్ఆర్ కింద అల్వాల్ సెంటర్లో ఒకటి, కుషాయిగూడలో ఒకటి ఇలా స్క్రీనింగ్ మిషన్లు కొనియడం జరిగింది. ఒక్కొక్క మిషన్ 24-25 lakhs చేసినాం. ఇది 98% అక్యురసీ తోటి ఇది కొనసాగుతుంది. ఈ ప్రాంత ప్రజానీకానికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, తప్పకుండా మీకు నొప్పి ఉన్నా లేకపోయినా క్యాన్సర్ బయటపడేంత వరకు తెలియదు కాబట్టి మాకు మంచిగానే ఉన్నాం కదా అని కాకుండా ఎప్పటికప్పుడు 6 నెలలకోసారో సంవత్సరంకోసారో మీరు వచ్చి ₹1 ఖర్చు లేకుండా ఈ స్క్రీనింగ్ చేసుకోవాలని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. జగిత్యాల జిల్లా పోలాసులో నిర్వహించిన నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం కార్యక్రమంలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విద్యాలయం ఏడీఆర్ శ్రీలత, జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్ కొడిమాల్యాల పాల్గొన్నారు. పంటకు విత్తనం కీలకమని, నాణ్యమైన విత్తనాలతోనే దిగుబడి పెరుగుతుందని వారు తెలిపారు. ఖరీఫ్ సీజన్లో పంటల సాగు, నాణ్యమైన విత్తనాలపై రైతులకు అవగాహన కల్పించారు. విశ్వవిద్యాలయం విత్తన మహోత్సవం నిర్వహించి జిల్లాలోని 299 రెవెన్యూ గ్రామాల్లో 900 మంది అభ్యుదయ రైతులకు విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీలత, భాస్కర్ దూరదర్శన్తో మాట్లాడుతూ నాణ్యమైన విత్తనాలు గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు విశ్వవిద్యాలయం ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. ప్రతి గ్రామంలో ఆదర్శ రైతులకు విత్తనాలు అందించి పంట తర్వాత వారి నుంచి సేకరించి ఇతర రైతులకు నాణ్యమైన విత్తనాలు సరఫరా చేస్తామని తెలిపారు. దీనివల్ల విత్తనోత్పత్తి పెరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి రెవెన్యూ విలేజ్లో రైతులకు అభ్యుదయ రైతులు 3 నుండి 5 ఎంపిక చేసి ఈ నాణ్యమైన విత్తనము ముఖ్యంగా వరి, జొన్న, మొక్కజొన్న, కంది, పెసర విత్తనాలని ఈ రైతులకు అందజేయడం ద్వారా వారు మంచి యాజమాన్య పద్ధతులతో పండించి తదుపరి రాబోయే విత్తనాన్ని తమ తోటి రైతులకు గ్రామంలో పంచడము, తక్కువ ధరకే ఇవ్వడము అనేది దీని ముఖ్య ఉద్దేశము. దీని ద్వారా ఈ నాణ్యమైన విత్తనం అనేది ప్రతి రైతుకి కూడా గ్రామాల్లో అందజేయడం ద్వారా గ్రామంలో రైతులు స్వయం సమృద్ధి సాధించడమే కాకుండా ఈ ముఖ్య ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి ఇతర రాష్ట్రాలతో పోల్చి అగ్రగామిగా ఉండాలనేదే దీని ముఖ్య ఉద్దేశము. ఇలా ముఖ్యంగా రైతు నేస్తంలో దీనికి సంబంధించిన క్రాపింగ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుందో చెప్పడం జరిగింది సైంటిస్టులు. అండ్ ఈ సీడ్ తీసుకున్న రైతులందరూ విధిగా దాన్ని పంట పండించి ఆ సరౌండింగ్ రైతులకు, ఆ విలేజ్లో ఉన్న రైతులకు కానీ, ఆ మండల్లో ఉన్న రైతులకు కానీ మళ్ళీ ఈ సీడ్ను 3 సంవత్సరాల వరకు వాడుకోవచ్చనే ఉద్దేశంతో యూనివర్సిటీ ఆధ్వర్యంలో అగ్రికల్చర్ డిపార్ట్మెంటు ఈ సీడ్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఓ లవ్లీ, వెల్ డన్. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్,
పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో, అదే లోన్తో. నో, లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైంకి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం నా ఫోటోనైనా తీ. మీరెవరు? ఆర్బీఐ అంటోంది, పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. వార్తలకు పునఃస్వాగతం. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కూకట్పల్లిలోని జేఎన్టీయూ విశ్వవిద్యాలయ 13వ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2023-24 విద్యా సంవత్సరంలో పలు కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేశారు. విద్యార్థుల విజయంలో భాగస్వాములైన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులను గవర్నర్ అభినందించారు. జాతీయ విద్యా విధానం అమల్లో జేఎన్టీయూ అగ్రగామిగా నిలుస్తూ నూతన డిజిటల్ ఆధారిత కోర్సులు, అభ్యాసన మోడల్స్తో విద్యారంగంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పుతోందని కొనియాడారు. విశ్వవిద్యాలయం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఏజెన్సీల నుండి 498 కోట్ల పరిశోధనా నిధులు పొందినట్లు తెలిపారు. 25 దేశాల నుండి 237 మంది విదేశీ విద్యార్థులు చేరడంతో జేఎన్టీయూ గ్లోబల్ గుర్తింపు సాధించిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో వీసీ కిషన్ కుమార్ రెడ్డి, రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు, రెక్టర్ విజయ్ కుమార్ రెడ్డి, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. My warm congratulations to all the medal winners and graduating students, and my profound appreciation to their parents and families. JNTUH has strengthened its international collaboration through MOUs with esteemed institutions, attracting over 237 foreign students from 25 countries, which enriches our campus with vibrancy and diversity. The efforts of various departments in organizing 98 seminars, conferences, training programs, and expert lectures have greatly enhanced our teaching and learning ecosystem. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం 11 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ములుగు జిల్లాకు చెందిన పలువురు మోదీ పాలనను ప్రశంసించారు. ములుగు జిల్లాకు చెందిన బలరాం మాట్లాడుతూ మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాల ద్వారా దేశాన్ని ప్రపంచంలో 4వ ఆర్థిక శక్తిగా నిలిపేందుకు కృషి చేశారని అన్నారు. ములుగుకు చెందిన జనార్దన్ మాట్లాడుతూ మోదీ అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి ఆపరేషన్ సింధూర్ ద్వారా తీవ్రవాదులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారని అన్నారు. ఏటూరు నాగారం నుండి గండేపల్లి సత్యం మాట్లాడుతూ మోదీ నాయకత్వంలో భారత్ 4వ ఆర్థిక శక్తిగా ఎదిగిందని, పెహల్గాం ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ తీవ్రవాదులకు గుణపాఠం చెప్పారని, మోదీ లాంటి నాయకుడు ప్రధానిగా ఉండటం దేశానికి గర్వకారణమని అన్నారు. ఈరోజు ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా ద్వారా మన దేశంలో చేసిన వస్తువులను మన దేశ ప్రజలు కొనుక్కొని దాని జీడిపి రేటు పెంచి ప్రపంచంలో 4వ స్థానానికి మన భారతదేశం ఎదిగింది. దానికి కారణం నరేంద్ర మోడీ గారు. నేషనల్ హైవేలైనా, ఈరోజు దేశంలో ఏ ఒక్క సమస్యనైనా, ఇలా రైతుల సమస్యలు తీసుకున్నా కూడా ఒక్క యూరియా బస్తా కూడా 10 సంవత్సరాల నుండి రేటు పెంచకుండా వడ్ల రేటు పెంచి ప్రతి ఒక్క ధాన్యానికి ప్రతి ఒక్క సంవత్సరానికి రేటు పెంచుకుంటూ పోయి ఇలా రైతులకు వెన్నుదన్నుగా నిలిచిందంటే ఈ యొక్క బీజేపీ గవర్నమెంట్. ఏ ప్రభుత్వం చేయని విధంగా అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో తీసుకుపోవడానికి ముందడుగు వేశారు. ఇప్పటికీ 11 సంవత్సరాలు అవుతుంది. 11 సంవత్సరాలలో మనం ఎక్కడో 14 జీడిపిలో ఉన్నాము అప్పుడు 2014లో. ఇప్పుడు ఈ 11 సంవత్సరాలు పూర్తి చేసుకునే క్రమంలో మనం 4వ స్థానానికి రావడం జరిగింది. అంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎంతో ముందడుగు వేసి అన్ని రంగాల్లో ముందుకు పోతున్నాం. మన భారతదేశ ప్రధాని పోయిందంటే ఎవరు కూడా ఇంత విలువనిచ్చేవారు కాదు. ఇప్పుడున్నటువంటి మన ప్రధాని ఏ దేశానికి పోయినా పూలు జల్లి స్వాగతం పలుకుతూ మరి మనని ఇంత మేలుకొల్పి ప్రజలందరికీ అందుబాటులో ఉన్నారు. కాబట్టి ఈ నరేంద్ర మోడీ గారిని ప్రతి ఒక్క దేశం కూడా స్వాగతం పలికారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలో పారిశుద్ధ్య కార్మికులకు పీఎం ఆయుష్మాన్ భారత్ యోజన కింద హెల్త్ కార్డులు పంపిణీ చేశారు. ఎన్టీపీసీలోని మిలీనియం హాల్లో జరిగిన కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ అరుణ్ శ్రీ కార్మికులకు ఈ కార్డులను అందజేశారు. ఈ పథకం ద్వారా ప్రతి కార్మికుడు 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సదుపాయం పొందవచ్చు. ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా దేశంలో ఎక్కడైనా వైద్యం అందుబాటులో ఉండేలా ఈ కార్డును రూపొందించారు. నిత్యం ప్రమాదకర పరిస్థితిలో పనిచేసే తమకు హెల్త్ కార్డులు అందించడం సంతోషకరమని పారిశుద్ధ్య కార్మికుడు మల్లయ్య దూరదర్శన్కు తెలిపారు.
నా ఆరోగ్యం బాగా లేకున్నా నేను తృప్తిగా పని చేసుకుంటే నేను హాస్పిటల్ పోయినా మరి నాకు డబ్బులు కూడా లేవు, ఇచ్చిన జీతం కూడా నాకు సరిపోవటం లేదు, ఇంత కట్టం చేసినా కూడా నాకు సరిపోవటం లేదు, నా ఆరోగ్యం దెబ్బతిన్నాను. మరి ప్రధానమంత్రి సారు నాకు హెల్త్ కార్డు నాకు ఏర్పాటు చేసి ఇచ్చిండు, దానివల్ల నాకు 5 లక్షలు కూడా నాకు మంజూరు చేసిండు. దానికి ప్రధానమంత్రికి ధన్యవాదాలు. ఈ నెల 6న ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన చేనాబ్ బ్రిడ్జ్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. ఈ వంతెన జమ్మూ కాశ్మీర్లోని ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టులో భాగమన్నారు. ఈ ఉక్కు వంతెన ఎత్తు 359 మీటర్లని, ఇది ప్యారిస్ ఈఫిల్ టవర్ కంటే ఎక్కువ ఎత్తులో ఉందన్నారు. ఈ వంతెన కాశ్మీర్ లోయను దేశంలోని ఇతర ప్రాంతాలను కలుపుతుందన్నారు. మరో 3 రోజుల్లోనే ఈ వంతెనను ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా కేంద్ర మంత్రి తెలిపారు. కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం 11 ఏళ్ల పాలనలో సాధించిన విజయాలు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాయి. గత 11 ఏళ్లలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అణగారిన వర్గాలకు, పేదవారికి అండగా నిలుస్తూ వారి జీవనశైలిని మార్చేందుకు అనేక పథకాలు, కార్యక్రమాలు చేపట్టింది. ఎన్డీఏ ప్రభుత్వ ప్రథమ సంకల్పం సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్ అనే దాన్ని తమ పరిపాలన డిఎన్ఏగా మార్చుకుంది. గత 11 ఏళ్లలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అభివృద్ధి కేంద్రీకృత విదేశాంగ విధానాన్ని అమలు చేస్తోంది. నైబర్హుడ్ ఫస్ట్, యాక్ట్ ఈస్ట్, థింక్ వెస్ట్, కనెక్ట్ సెంట్రల్ ఆసియా వంటి వినూత్న విధానాలు పొరుగు దేశాలతో సంబంధాలను బలోపేతం చేశాయి. వసుదైవ కుటుంబం అనే ఇతివృత్తంతో భారత అధ్యక్షన దేశంలోని 60 నగరాల్లో 200కు పైగా సమావేశాలు జరిగాయి. బ్రెజిల్లోని బ్రసీలియాలో జరిగిన 11వ బ్రిక్స్ సమాచార సాంకేతిక మంత్రుల సమావేశంలో డిజిటల్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు భారత్ పునరుద్ఘాటించింది. సమావేశంలో పాల్గొన్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ భారత్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సమ్మిళిత డిజిటల్ పాలనకు ప్రపంచ ప్రమాణంగా అభివర్ణించారు. ఆధార్, యూపీఐ వంటి కార్యక్రమాలు డిజిటల్ కనెక్టివిటీని ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. ప్రస్తుతం చలామణిలో ఉన్న 500 రూపాయల నోట్లు వచ్చే ఏడాది మార్చి నాటికి దశల వారీగా ఆగిపోతాయంటూ జరుగుతున్న ప్రచారాన్ని కేంద్రం ఖండించింది. ఓ ఛానల్కు సంబంధించిన యూట్యూబ్ వీడియోలో ఆర్బీఐ 500 రూపాయల నోట్ల చలామణిని 2026 మార్చి నాటికి నిలిపివేస్తారన్న అసత్య ప్రచారం జరుగుతోందని తెలిపింది. ఆ నకిలీ ప్రచారం పట్ల ప్రజల్ని అప్రమత్తం చేస్తూ పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది. ఆర్బీఐ లాంటి ప్రకటన ఏదీ చేయలేదని స్పష్టం చేసింది. 500 రూపాయల నోట్లు నిలుపుదల కావని, అవి చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేసింది. ఇలాంటి అసత్య వార్తలను నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది. ఏదైనా వార్తను నమ్మటం, వేరొక దారికి షేర్ చేసే ముందు అధికారిక వర్గాల నుంచి ధృవీకరించుకోవాలని ప్రజలకు సూచించింది. తమిళనాడులో ప్రముఖ పుణ్యక్షేత్రమైన రామేశ్వరం వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. చర్లపల్లి, రామనాథపురం మధ్య ప్రత్యేక రైలును నడిపించనున్నట్లు పేర్కొంది. చర్లపల్లి రామనాథపురం రైలు ఈ నెల 11 నుంచి 25 వరకు ప్రతి బుధవారం రాకపోకలు సాగిస్తుందని చెప్పింది. అలాగే రామనాథపురం నుంచి చర్లపల్లి రైలు ఈ నెల 13 నుంచి 27 వరకు ప్రతి శుక్రవారం అందుబాటులో ఉంటుందని పేర్కొంది. రైలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు స్టేషన్లో ఆగుతుందని పేర్కొంది. రైల్లో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్, సెకండ్ క్లాస్ కోచ్లు ఉన్నాయని వివరించింది. తెలంగాణలో మరో 2 రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు కొన్ని జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను హైదరాబాద్ వాతావరణ శాఖ జారీ చేసింది. ఈదురుగాళ్లు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని తెలిపింది. కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ముగింపు వేడుకలు ఘనంగా ఆరంభమయ్యాయి. మార్చి నెల నుంచి క్రికెట్ ఫ్యాన్స్ను అలరిస్తున్న ఐపీఎల్ 18వ సీజన్ కాసేపట్లో ఫైనల్ పోరుతో ముగియనుంది. అహ్మదాబాద్ వేదికగా ఈ పోరు జరుగుతుంది. ఈ క్రమంలో ముగింపు వేడుకలు అట్టహాసంగా మొదలయ్యాయి. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ముగింపు వేడుకల ద్వారా సైన్యానికి ఐపీఎల్ ట్రిబ్యూట్ ఇచ్చింది. ప్రముఖ గాయకుడు శంకర్ మహాదేవన్ దేశభక్తి పాటతో సైన్యానికి ఘన నివాళి ఇచ్చారు. ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతోంది. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో ఆర్సీబీ మొదట బ్యాటింగ్ ఆరంభించింది. 20 ఓవర్లో ఆర్సీబీ 9 వికెట్ల నష్టానికి 190 స్కోర్ చేసింది. కాగా విరాట్ కోహ్లీ 43 పరుగుల వద్ద అవుట్ కాగా పంజాబ్ 191 పరుగుల లక్ష్యంతో కాసేపట్లో బ్యాటింగ్ దిగనుంది. ఇక మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తల్ని ముగిద్దాం. నమస్కారం. వర్షాల సన్నద్ధతపై గ్రేటర్ హైదరాబాద్ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష. సహాయక చర్యల కోసం మాన్సూన్ ఎమర్జెన్సీ టీంతో సన్నద్ధంగా ఉండాలని ఆదేశం. బనకచెర్ల ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నామన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రాజెక్టును అడ్డుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని వెల్లడి. ఖమ్మం జిల్లా ములుగుమాడులో భూభారతి సర్వే సదస్సులు ప్రారంభించిన మంత్రులు. ఆధార్ తరహాలో భూములకు త్వరలో భూధార్ తీసుకొస్తామని మంత్రి పొంగులేటి పునరుద్ఘాటన. అసైన్డ్ భూములను సర్వే చేసి అర్హులకు పంపిణీ చేయనున్నట్లు బట్టి విక్రమార్క వెల్లడి. అస్సాం, సిక్కిం, మణిపూర్ రాష్ట్రాల వరద పరిస్థితిపై ప్రధాని మోదీ ఆరా. కేంద్రం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయని ప్రధాని హామీ. ఉగ్రవాదం పడక కింద భారత్ ఉండబోదన్న సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్. న్యూక్లియర్ బ్లాక్మెయిల్ను భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని స్పష్టీకరణ. రాష్ట్రంలో 2 రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @డిడి యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.